హాయ్ స్టూడెంట్స్, మీకు ఈ సెషన్లో ఐఐటికి సంబంధించి ప్రిపరేషన్ అంటే హార్డ్లీ మనకి జనవరి 21 స్టార్ట్ అవుతున్నాయి కనుక హార్డ్లీ మీకు ఒక క్వాలిటీగా ఒక 30 డేస్ ఉన్నాయి. ఈ 1 మంత్లో మీరు ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి అంటే ఒక ఓవరాల్ వ్యూ ఇస్తున్నాను మ్యాథమెటిక్స్ సంబంధించి. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది, కేర్ఫుల్గా వినండి. మనకి టోటల్ అంటే ఐఐటి జేఈఈ మెయిన్స్ మ్యాథ్స్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ ఆల్జీబ్రా, అనదర్ వన్ కోఆర్డినేట్ జామెట్రీ అండ్ అనదర్ వన్ కాల్కులస్. ఓకే, మేజర్గా 3 పార్ట్స్. సో ఈ 3 పార్ట్స్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ మనకి ఈజీ టు హార్డ్ ఆర్డర్లో చెప్పుకుని ఏ చాప్టర్స్ని ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ వస్తుంది అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆల్జీబ్రాలో మనకి చాప్టర్స్ సెట్స్ అండ్ రిలేషన్స్, ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, బైనామియల్ థియరం, permutations and combinations, matrices and determinants, probability, statistics, mathematical reasoning, linear inequalities, logarithms. అంటే మరొక 12 చాప్టర్స్ డివైడ్ చేసుకున్నాం. దీన్నే సమ్ పర్సన్స్ ఏం చేస్తున్నారు అంటే పర్మిటేషన్స్ని ఒక చాప్టర్గా, కాంబినేషన్స్ని ఒక చాప్టర్గా, మ్యాట్రిసెస్ని ఒక చాప్టర్గా, డిటర్మినేషన్ ఒక చాప్టర్గా చెప్పుకుంటున్నారు. మనం ఈజీగా ఉండటం గురించి ఇలా డివైడ్ చేసుకున్నాం. ఓకే, నౌ కమ్ టు ది మెయిన్ పాయింట్. ఈ చాప్టర్స్లో చూడండి, మనకి ఎన్ని చాప్టర్స్ వచ్చాయి. ఈ 12 చాప్టర్స్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేజర్గా అంటే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ ఏమున్నాయంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు అని అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి ఇవ్వండి. పర్మిటేషన్స్, కాంబినేషన్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, నెక్స్ట్ ప్రాబబిలిటీ. ఈ 3 చాప్టర్స్ ఎందుకు చెప్పాను అంటే మన 2025 ట్రెండ్ అనాలిసిస్ని బేస్ చేసుకుని ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుండి 8 to 10% అంటే 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ సేమ్ 8 to 10%. ఇందులోంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే ప్రాబబిలిటీ కూడా 8 to 10% అంటే 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడికే మనకి యావరేజ్గా 1 to 2, 2 to 3, 1 to 2 అంటే సపోజ్ ఇది 1 వేసుకుందాం, ఇది 2 క్వశ్చన్స్ వేసుకుందాం, 1 క్వశ్చన్స్ వేసుకుందాం, అంటే 4 క్వశ్చన్స్. అంటే ఇక్కడే మనకి 16 మార్క్స్ వచ్చాయి. ఏ చాప్టర్స్? పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ప్రాబబిలిటీ. ఓకే, ఇవి హై స్కోరింగ్. అలాగే మీకు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ బాగా వచ్చింది అనుకోండి, ప్రాబబిలిటీ వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ ప్రయారిటీ ఏ చాప్టర్స్ చేద్దాం అంటే పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ మోడరేట్గానే ఉంటుంది, అంటే ఈజీ కాదు, హార్డ్ కాదు, మోడరేట్ ఉంటుంది. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కూడా మోడరేట్గానే ఉంటుంది. ప్రాబబిలిటీ మోడరేట్ టు హార్డ్ అంటే
కొంచెం యావరేజ్గా స్టార్ట్ అయ్యి కొంచెం టఫ్ కాన్సెప్ట్స్ వస్తాయి. అయితే కాన్సెప్ట్ అర్థమైందంటే మీరు ఈ 3 చాప్టర్స్ చాలా ఈజీగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. నౌ కమ్ టు అదర్ చాప్టర్స్. ఇవి 8 to 10% చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రయారిటీకి వెళ్దాం. మీరు ఫోకస్ చేయాల్సింది కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇవి ఒక 6 to 10%. 6 to 10%. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఈ 2 చాప్టర్స్ కూడా ఈజీనే. ఈ 2 చాప్టర్స్ కూడా మనకి ఈజీనే. అంటే ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ వేసుకోండి. రైట్. అంటే ఇందాక చెప్పిన చాప్టర్స్ తర్వాత నెక్స్ట్ ఇవ్వాల్సిన ప్రయారిటీ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. బ్లాక్ తీసుకుందామా, మీకు విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. ఇది 4 to 10%. ఇదంతా ఎప్పుడు చెప్తున్నాను, ఈ 2025 అనాలిసిస్ అని. ఓకే, 4 to 6%. 4 to 6% సీక్వెన్స్ అండ్ సిరీస్. బైనామియల్ థియరం వచ్చేటప్పటికి 3 to 6%. అంటే ఇది ఒక 1 క్వశ్చన్, అలాగే బైనామియల్ థియరం నుంచి 1 క్వశ్చన్. ఇవి ఏంటంటే ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్. ఇంకా నెక్స్ట్ ప్రయారిటీస్ ఇంకేమున్నాయండి మనకి. మేజర్ చాప్టర్స్ చూడండి. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ 3 చాప్టర్స్ చేస్తారు. ఈ 3 చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఈ కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 చాప్టర్స్, 5 చాప్టర్స్. నెక్స్ట్ సీక్వెన్స్ సిరీస్, బైనామియల్ థియరం. ఇంకొన్నది ఏంటి, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్. ఇది చాలా ఈజీ చాప్టర్ అండి. అసలు బేసిక్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కదా మీకు. ఇది ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇస్తున్నాడు 0 to 1 క్వశ్చన్. నెక్స్ట్ ఇంకేం మిగిలే మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి చూడండి. స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ రీజనింగ్, లీనియర్ ఈక్వాలిటీ అండ్ లాగరిథమ్స్. ఇందులో స్టాటిస్టిక్స్ మోడరేట్గానే ఉంటుంది, మ్యాథమెటికల్ రీజనింగ్ మోడరేట్గానే ఉంటుంది, లీనియర్ ఈక్వేషన్స్ కొంచెం మోడరేట్ టు హార్డ్ ఉంటుంది, లాగరిథమ్స్ హార్డ్గానే ఉంటుంది. అంటే కాన్సెప్ట్స్ అర్థమైతే ఈజీనే, కానీ లాగరిథమ్స్ కొంచెం స్టార్టింగ్ పర్సన్స్కి హార్డ్గా ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయంటే 0 to 1. మ్యాథమెటికల్ రీజనింగ్ 1 క్వశ్చన్. స్కోరింగ్ ఇది కూడా 0 to 1 క్వశ్చన్. అండ్ లాగరిథమ్స్ 0 to 1 క్వశ్చన్. సో మీరు ఫస్ట్ ఎలా ఫోకస్ చేస్తారంటే ఆల్జీబ్రా మీద. ఈ లాస్ట్ 4 చాప్టర్స్ పక్కన పెట్టండి. దేని మీద చేస్తారు, ఫస్ట్ పర్మిటేషన్, కాంబినేషన్స్, మ్యాట్రిసెస్, ప్రాబబిలిటీ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేయండి. సీక్వెన్స్ అండ్ సిరీస్, బైనామియల్ థియరం చేయండి. సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్ చాలా ఈజీ. ఇవి అయిపోయిన తర్వాత అప్పుడు, అంటే నేను వద్దని అంటలేదు, కాకపోతే ఇది ఆర్డర్. మీకు ఈజీ టు హార్డ్ అనేది ఆర్డర్లో చెప్పాను. ఎంత పర్సంటేజ్ ఎన్ని మార్క్స్ వస్తుందని చెప్పాను కనుక ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేసి తర్వాత ఇవి ప్రిపేర్ అవ్వను. అంటే మొత్తం ఆల్మోస్ట్ ఆల్జీబ్రా నుండి మనకి 30 to 40% కవర్ అవుతుంది. ఓకే, ఇది ఆల్జీబ్రా. ఇంకో సెకండ్ పార్ట్ ఏమని చెప్పుకున్నాం మనం, కోఆర్డినేట్ జామెట్రీ. ఇక్కడికి వద్దాం మనం. కోఆర్డినేట్ జామెట్రీ చాలామంది ఇది ఏదో ప్రాబ్లం, డిఫికల్టీ అని అనుకుంటారు, కానీ అంటే మీరు ఎలా ఆలోచించాలి